అంటే ఒకేలా తినకపోతే గంగ ఆయన బిడ్డ కాదా? కాదు, కానే కాదు. తిను. అయ్యకులాగే తినాలి. నాన్న సాంబయ్య బిడ్డ అనాలి. అయ్య కళ్ళల్లో ఆనందం చూడాలా. ఏటి గంగా, రోజేటా తినవు కదా, మరి ఈ రోజేటి మీ అయ్యలాగా తినాలని చూస్తున్నావు? ఓ, నిన్ను మా అన్న కూతురు అనాలనా? అది తిను తిను తిను. ఇప్పుడేమంటారు సాంబయ్య గారు? గంగ మీ కూతురే అంటారా? నీకు నాకు పెద్ద తేడా లేదురా సాంబా. ఎవరికో పుట్టిందాన్ని తెచ్చి మన బిడ్డ అని మురిసిపోతున్నాం. బాధపడకరా సాంబా. ఆవెక్కడ గడ్డి తింటే ఏంది? దూడ మందొడ్లోనే పుట్టినదిగా, అందుకు సంతోషించాలి. ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. ఛ! అయ్యా సాంబా, అయ్యా మావా అయ్యా సాంబా, ఏయ్, వదలు. గంగ సాంబా, నా మాటిన్రా. అమ్మరే సాంబా, అయ్యా చిత్రా అమ్మా, మనం అనుకున్న పని పూర్తయినది. ఇక గంగని ఆ దేవుడే కాపాడాలమ్మా. ఆ చాముండేశ్వరం మనం చెప్తే నమ్ముతుందంటావా? నమ్మేలా అలా డైరెక్ట్ గా చెప్పొద్దు. ఏం చెప్తా నమ్ముద్ది? మీ యొక్క భద్రకాళి అవుద్ది. వర్మ ఇంటికొస్తే చాముండేశ్వరి కదా భద్రకాలు అవ్వాలి. మా అక్క ఎలా అవుద్ది? చాముండేశ్వరి వచ్చి మనం చెప్పామని చెప్తే మీ అక్క కాక ఇంకెవరవుతారు? అర్థమైంది. ఇప్పుడు ఎలా చెప్పాలి? నేను చెప్తా, ఫోన్ చెయ్యి. అయ్యో, ఫోన్ ఛార్జింగ్ లో పెట్టానే. సరే, ఆ ఫోన్ తీ. ఆ. అయ్యో, కట్టేంది. ఇటివ్వండి, నేను చేస్తాను. ఆవిడ చేస్తున్నట్టుంది. హలో, చాముండేశ్వరి గారు, నేను భువనేశ్వరిని. నువ్వా? చెప్పు. భోంచేశారా? లేదు, నువ్వొచ్చి తినిపిస్తావా? మీరు భలే మాట్లాడతారే. సోదాపి విషయం చెప్పండి. ఓ నైట్ డ్రెస్ పంపిస్తారా? నేను చీరలు తప్ప నైటీలు నైట్ డ్రెస్సులు వాడను. నేను పంపించమంది మీ నైట్ డ్రెస్సులు కాదు, మరి మీ అబ్బాయి నైట్ డ్రెస్సులు. అది నువ్వేసుకుంటే దరిద్రంగా ఉంటుంది. అయినా ఆడదానివి, మగాడి నైట్ డ్రెస్సులు నీకెందుకో? నీ మొగుడికి చెప్పి కొత్త నైట్ డ్రెస్ కొనిపించుకో. మా ఆవిడకి నేను కొంటానండి. మీ అబ్బాయికి మీరు పంపించండి.
వాడు నైట్ డ్రెస్సులు ఇంటికొచ్చి వేసుకుంటాడు. వేసుకోవాలంటే ఇంటికి రావాలి కదండి. ఏ ఎందుకు రాడు? ఎందుకంటే ప్రస్తుతం అత్తగారింట్లో ఉన్నాడు కాబట్టి. ఏయ్ పిచ్చి పట్టిందా? వాడు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు. అలాగా? ఓ, అత్తగారింటిని ముద్దుగా ఆఫీస్ అని పిలుస్తున్నాడు అనమాట. సర్లేండి, మాకెందుకు వచ్చింది గొడవ? నైట్ డ్రెస్ ఇంటికి వచ్చి ఇవ్వండి. ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అత్తగారిల్లేంటి? కొంపతీసి నా కొడుకు ఏమైనా అక్కడికి వచ్చాడా? చాచా వస్తే మేం ఫోన్ చేస్తామా చెప్పండి, వెళ్ళి ఉంటాడేమో. ఉంటానండి, బాయ్. ఇదిగో ఇదిగో ఇదిగో, ఈ కోతులు ఫోన్ చేసి చెప్పారంటే అనుమానించాల్సిందే. తెలుసుకుంటా. చెప్తా మీ పని. చూసావా, నిప్పులు వాడకుండానే నిజం చెప్పకుండానే చిచ్చు పెట్టేశాం. ఇక చాముండేశ్వరి చేయబోయే రచ్చ రంబోలా చూసి ఎంజాయ్ చేద్దాం. మీరు ఫోన్ మాట్లాడిందంతా నేను విన్నాను. ఇప్పుడే వెళ్ళి మమ్మీకి చెప్తాను. ఆ, వినేసావా? అది కాదు మంగా, ఆగమా. మంగ మంగ, అమ్మా అమ్మా, మంగా, భూషణం అంకుల్ డాడీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేశారు తెలుసా? అలాంటిదేం లేదమ్మా. మధ్యలోకి మీరు రావద్దు. మంగా నువ్వు చెప్పమ్మా, ఏమైంది? ఆమెం అనలేదమ్మా. వీళ్ళేమైనా అన్నారా చెప్పు. అన్నారు. ఏమన్నారు? భయం లేదు చెప్పు. వీళ్ళ నానమ్మని నైట్ డ్రెస్ లో అడిగారు. నైట్ డ్రెస్ల గురించి చెప్పావా? ఇంకా నయం, మా గురించి చెప్తుందేమో అని టెన్షన్ పడి చచ్చాను. నైట్ డ్రెస్లా? అవునమ్మా, ఆవిడకి ఆర్కే బ్రదర్స్ బట్టల షోరూమ్ అయినా తెలుసంట. ఆవిడ చెప్తే డిస్కౌంట్ వస్తుందని అడిగాను. ఆఫ్టర్ ఆల్ నైట్ డ్రెస్ అడిగారా? నన్ను అడిగితే నేను ఇప్పించేదాన్ని కదా. అలాగే అమ్మా, ఈసారి నిన్నే అడుగుతా. పద పూనా. మావా ఆగు. ఆడ అంతమంది నోటికొచ్చినట్టు పిచ్చి కుత్తలు కుత్తా ఉంటే గంగ నా బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదని ఎవడన్నా నోరు జారితే నాలుక సీరెత్తనని తిట్టాల్సింది పోయి ఇక ఏమి పట్టనట్టు వాళ్ళన్న మాటలకి నీకు ఏ సంబంధం లేనట్టు వచ్చేస్తే అర్థమైంది. అలా మాటలు నువ్వు నమ్మినట్టా? అలా మాటలు సెవికెక్కినట్టా? వదిలేయ్, నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. అంటే నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతున్నావా? వదిలేయమన్నానా? దేన్ని వదిలేయాలి? అలా మాటల్లా నీ సమాధానన్నా లేదా నిందలు పడుతున్నా నా బిడ్డనా? చెప్పమావా, దేన్ని వదిలేయాలి? సుడు, ఇప్పటికే నా గుండె మండిపోతా ఉండాది. నోరు తెరిస్తే ఏం మాట్లాడతానో నాకే తెలీదు. నా మాట విని వదిలేయ్. నేను వదలను. మారిపోయినా అలా మాటలకి నువ్వు మారిపోయినావు. అలా నిందల్ని నువ్వు నమ్ముతున్నావు. నమ్మక ఏం చేయమంటావు? అవును, నమ్ముతున్నాను. ఇది నా బిడ్డ కాదు, అందుకే నా పోలికలు లేవు, నా బుద్ధులు లేవు. దాని నడక, తిండి ఒక్కటంటే ఒక్క అలవాటు కూడా నాది లేదు. అని ఊరంతా అంటా ఉంటే అది నా బిడ్డ అని అట్టా నమ్మమంటావు? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా మావా? నేను తప్పు చేశానంటావా? సిసి, నువ్వు దేవతవే. నిన్ను అనుమానిస్తే నేను మనిషినే కాదు. మరి అది నా బిడ్డ కాదు అంటే అర్థం అదే కదా, నన్ను అనుమానించినట్టే కదా. అన్న ఉద్దేశం ఇది పరాయోడు బిడ్డను వదినా. పరాయి బిడ్డ అని ఏ ఆధారాలతో చెప్తారు? అది నా బిడ్డ కాదు అనడానికి మీ కాడ సాక్ష్యం ఉంది, చూపించండి. ఇది నా బిడ్డ కాదు అనడానికి ఒకే ఒక ఆధారం చూపించండి. ఏ చేతులతో దీన్ని పెంచానో అదే చేతులతో దీన్ని పంపించేస్తాను. జీవితంలో దీని మొహం చూడను. చెప్పండి, ఆధారం చూపిస్తారా? సిగ్గు లేకుండా మాట్లాడుకో. దానికి నా అలవాట్లు లేవని, నా కూతురు కాదని ఊరంతా పగలబడి నవ్వింది, ఎగతాళి చేసింది, నన్ను ఎదవలా చూసింది. అది చాలదా ఇది నా బిడ్డ కాదని చెప్పడానికి? అంటే ఊరోళ్ళన్న మాటల్ని నమ్ముతున్నావు కానీ కట్టుకున్న పెళ్ళాన్ని నేను చెప్తున్నా నమ్మవా? ఎడ్డిదాన్లా మాట్లాడకో. నువ్వెన్ని చెప్పినా అది నా బిడ్డ అని నేను నమ్మను.
మరైతే దీన్నే చేద్దాం. సంపేద్దాం. ఏంది సంపెత్తావా? అవును, అది నా కూతురన్న మాటను సంపేద్దాం. ఇన్నాళ్ళుగా దాని మీద పెంచుకున్న ప్రేమను సంపేద్దాం. దానితో పెంచుకున్న బంధాన్ని, గుర్తుల్ని సంపి సమాధి చేసేద్దాం. దాన్ని మన ఇంటి నుంచి పంపించేద్దాం. అయితే ముందు నన్ను చంపే. గౌరీ, అవును, అది నీకు అక్కర్లేదు అంటే నువ్వు నాకు అక్కర్లేదు. గౌరీ, దానికోసం నన్ను వదిలేస్తావా? అవును, కన్న బిడ్డని నువ్వు వదులుకున్నప్పుడు పట్టుకున్నోని నేను వదులుకోలేనా? పిచ్చిదాన్లా మాట్లాడుకో. అదెవరో, ఎవరికి పుట్టిందో, దాని జాతేందో. ఆపు మావా. ఆపు. నువ్వు మొండొడివి, మొరటొడివి అని తెలుసు కానీ కన్న బిడ్డని ఎవరికి పుట్టిందో అని అంత చండాలు పొడవని నాకిప్పుడే తెలిసింది. ఏమన్నా? నన్ను నన్ను సెండాల పోడంటావా? అంతటితో ఆగాను. సంతోషించు. ఏం చేస్తావే? కొడతావా? నరికేస్తావా? అట్లాంటివి చేస్తుంటే ఇట్లాంటి మాటలు వచ్చేవే కావు. అయ్యో, అన్న కూతుర్ని ఇంటి నుంచి గెంటేద్దామన్న నీళ్ళంటోని మొగుడు కాదు కదా, మగాడంటానికి కూడా సిగ్గేస్తోంది. ఏం కూసావే? వదినా, 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 అయ్యో, ఏమైంది? అమ్మా, రక్తం కారిపోతున్నదే. నువ్వు మనిషివా, పశువా? ఎంత కోపం వస్తే మాత్రం ఇట్టేగానే కొట్టేది? కొట్టడం కాదు, ఇంకోసారి దాన్ని నా కూతురంటే నరికి పారేస్తాను. దాన్ని నువ్వు ఇంట్లో ఉంచితే నీ మొహం కూడా చూడను. మొరటు సచ్చినాడు. పదమ్మా, లోపలికి వెళ్దాం. పద. రామ్మా. అయ్యో అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, నేను రాను, వదిలే. పాపం అల్లుడు గారు నీకోసం ఇంత దూరం వస్తే రాను అని చెప్పడం కరెక్ట్ కాదమ్మా. ఇలా వాళ్ళ అమ్మకి చెప్పకుండా రావడం కూడా కరెక్ట్ కాదు. నిజంగా నా మీద ఆయనకి అంత ప్రేమ ఉంటే వాళ్ళ అమ్మకి చెప్పి రమ్మను, లేదా వాళ్ళ అమ్మకి చెప్పి నన్ను తీసుకువెళ్ళమను. అప్పుడు ఆయనతో సంతోషంగా ఉంటాను. అవన్నీ జరగాలంటే నీకు నా వయసు వస్తుంది తల్లి. నా మాటినిరా. అమ్మా, చెప్పేది వినమ్మా. రా, నా మాట నేను విను. రాను. నువ్వు రామ్మా. అమ్మా, అమ్మా, నేను చెప్పేది విను. నువ్వురా. రానంటున్నాను కదా. ఏంటి రాజేశ్వరి, నీకోసం నేనొస్తే నువ్వేమో కనిపించకుండా తిరుగుతున్నావు? ప్లీజ్, మీరెవరి కోసం వచ్చారు అనే దానికంటే ఎవరికి చెప్పకుండా వచ్చారు అనే టెన్షనే నాకు ఎక్కువగా ఉంది. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు రాజేశ్వరి, మీరు ఏం చెప్పినా నేను వినను. ప్లీజ్. ఏంటి రాజేశ్వరి ఇది? అత్తయ్య గారి ఫోన్ నుంచి ఫోన్ చేసి నన్ను రమ్మంది నువ్వు, నా కోసం గ్రీన్ సారీ కట్టుకుంటానని చెప్పింది నువ్వు. ఇక్కడికి రండి ప్రశాంతంగా మాట్లాడుకుంటామని చెప్పింది నువ్వు. నీకోసం మా అమ్మని కూడా మోసం చేసి వస్తే పో అంటావా? ఏంటి, నేను మీకు ఫోన్ చేశానా? చెయ్యకపోతే ఊహించుకొని వచ్చాను అనుకున్నావా? ఇదో కొత్త డ్రామానా? నోర్మై.
డ్రామాలు ఆడాల్సిన అవసరం వాడికేంటే? డ్రామాలు ఆడేది, డ్రామాల్లో బతికేది, డ్రామాతో మనుషుల్ని మాయ చేసేది మీరు, మీ వెధవ డ్రామాలు. చాముండేశ్వరి దేవి గారు, నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నోర్మై, చేసిన వెధవ పని చాలక నన్నే బెదిరిస్తున్నావా? వెదవ పనా? నేనా? వెదవ పని చేసింది, వెదవ డ్రామాలు ఆడేది మేం కాదు, మీ కొడుకు. నోర్మై, చాముండేశ్వరి దేవి గారు, ఆ మాట నేను అనగలను. అమ్మా, నిజమేంటో తెలియకుండా నీకు అబద్ధం చెప్పి రావడం నా తప్పు. నువ్వు నోర్ముయిరా. నిజమేంటో నాకు తెలియదనుకున్నావా? నా కొడుకు నీ ఇంటికి రాడు అని ఛాలెంజ్ చేశాను. నన్ను బెదిరించాలని, నా నమ్మకాన్ని నాశనం చేయాలని నీ పెళ్లాంతో ఫోన్ చేయించి పిలిపించుంటుందిరా మీ అత్తగారు. తల్లికి సిగ్గు లేకపోతే కూతురు కూడా లేదా? మర్యాదగా మాట్లాడు. ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో నిందలు వేస్తే ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యురాల్ని కాదు. ఆధారం దాకా ఎందుకులేమ్మా? ఏ భర్త భార్య దగ్గరికి రాకూడదా, కలవకూడదా? చాలే ఆపవమ్మా. ఆధారాలు లేకుండా వాగడానికి నేనే మీకులా డ్రామాలు ఆడేదాన్ని కాదు. పక్కా సాక్ష్యంతోనే వచ్చా. ఏంటా సాక్ష్యం? ఒరేయ్, నీ ఫోన్ ఇవ్వరా. ఎందుకమ్మా? ఇవ్వమన్నానా? చూడు, ఈ రోజు మార్నింగ్ చేసిన కాల్ ఇది కూడా అబద్ధమా? ఇది నేను ఆడిన డ్రామానా? పైకేమో ఏడుస్తూ నాటకాలాడి ఇలా దొంగచాటుగా పిలిపించుకోవడానికి సిగ్గులేదు? వదినా, నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు. ఎందుకంటే నా కూతురు ఫోన్ నుంచి కాల్ చేసింది నేను కాబట్టి. అమ్మా, నువ్వు నువ్వు సారీ మా. అల్లుడు గారికి నీ మీద ఎంత ప్రేమ ఉందో మీ అందరికి తెలవాలని, తిరిగి ఇద్దరు కలవాలని ఇలా చేశాను. అంతేకాని ఆవిడ నమ్మకాన్ని బొమ్మ చెయ్యాలనో, దొంగచాటుగా అల్లుణ్ణి మన వైపుకు లాగాలనో చేయలేదమ్మా. నీ వెధవ నాటకాలు నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. అసలు నువ్వు అత్తవా, బ్రోకర్వా? చాముండేశ్వరి, ఏ అమ్మని అనేసరికి కోపం వచ్చిందా? మరి నాకు తెలియకుండా నా కొడుకుని ఇంటికి రప్పించుకుంటే నాకెంత కోపం వస్తుంది? ఇలా మాయమాటలు చెప్పి మోసం చేసేవాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అంత లేదు. మరో ఛాన్స్ దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే భరించే వాళ్ళెవరూ లేరు. ఇప్పుడు కాదు, ఇంక ఎప్పుడు నీ కొడుకుని రానివ్వను. వస్తే నేనే వెనక్కి పంపిస్తాను. చాలా అలా అని రాసిస్తావా? అంటే విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టమను, నమ్ముతాను. నేను రెడీ. రాజేశ్వరి, వదినా, అది ఆవేశపడిందని నువ్వు కూడా ఆవేశపడకు. నాకు చివరి అవకాశం ఇవ్వండి. నా మనవరాల్లో నా కూతురు లక్షణాలున్నాయని నిరూపిస్తా. కుదరదు. ఆఖరి అవకాశం అంటున్నారు కదమ్మా, ఇవ్వు. సరే, ఇదే లాస్ట్. మిస్ అయితే మళ్ళీ మనం కలిసేది కోర్టులోనే. పద. పదండి. నువ్వు ఉండమ్మా, నేను ఇప్పుడు వస్తాను. ఉండు. అబ్బా ఆగు, ఇక్కడికి తీసుకొచ్చావేంటి?
నా కూతుర్లో ఉన్న ధైర్యం, తెలివి, దయాగుణం, దానగుణం నా మనవరాల్లో ఉన్నాయని నిరూపించడానికి. అలాగా, సరే నిరూపించు. ఆ, ఆ, అయ్యో, పెద్దాయన పడిపోయాడే. ఆ, ఇంకా చూస్తావేంటి? వెళ్ళి నీ దయాగుణం చూపించు. అలాగే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమండి అంకుల్, ఓ షుగర్ లెవెల్ పడిపోయినట్టుంది. నీరసం వచ్చి పడిపోయాడు. అంకుల్ అంకుల్ ఇలా ఇవ్వండి. అంకుల్ ఆ, 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 చూడు నా మనవరాల్లో ఉన్న దయాగుణం.